హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో ఆ వీడియో చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక్క 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పట్టాసే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మీరు కూడా మీ ఫొటోస్ కానీ మీకు నచ్చిన వాళ్ళ ఫోటో కానీ పెట్టుకొని చాలా సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఫుల్ మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే మనకు ఫుల్ మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఫుల్ మ్యూజిక్తో సహా చూడాలనుకుంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫాలో అయ్యి విత్ మ్యూజిక్తో సహా ఈ వీడియోని అయితే చూసేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర KineMaster అప్లికేషన్ అయితే ఉండాలి. సో మీ దగ్గర KineMaster యాప్ లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో KineMaster యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ 16:9 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్స్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని 30 సెకండ్స్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసి మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడుతున్న ఫైల్స్, ఫొటోస్, టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ టెంప్లెట్ లింక్స్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే టెంప్లెట్లు అయితే అన్నీ డౌన్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని సో ఇక్కడికి ఇలా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా జూమ్ చేసేసుకోండి, మనకు కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు. సో ఇలా జూమ్ చేసుకొని ఆ టెంప్లెట్కున్న సౌండ్ అయితే ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూట్లో పెట్టి బ్యాక్ వచ్చేసి సో ఇలా కిందికి స్క్రోల్ చేసి మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి సో ఇక్కడ స్క్రీన్ పైన అప్లై చేసి రైట్కి ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే సో ఇక్కడికి ఇలా యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫోటోని ఇలా జూమ్ చేసేసుకోండి. సో కరెక్ట్గా మనకు ఆ లవ్ ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు అయితే మీరు ఫోటోని అయితే జూమ్ చేసేసుకొని అడ్జస్ట్మెంట్ చేసేసుకొని అయితే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో పెట్టేసుకొని ఈ ఫోటోని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఒక లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్, అది కూడా సో ఇక్కడికి ఇలా యాడ్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడికి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి ఫ్రెండ్స్. సో స్క్రీన్ అప్లై చేసి మళ్ళీ బ్యాక్ యారో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇలా కిందికి స్క్రోల్ చేసి మీకు లాస్ట్ ఆప్షన్ HU అని ఉంది కదా, సో దాని స్ట్రెంత్ అయితే పెంచేసేయండి, మనకు కలర్స్ అయితే చేంజ్ అవుతాయి అనమాట. సో మీకు నచ్చిన కలర్ అయితే పెట్టేసుకోండి. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒక కలర్ అయితే ఇస్తున్నాను. సో ఇలా వచ్చేసి రైట్కి ఇచ్చేసి సో ఆ లైటింగ్ ఎఫెక్ట్ని కొద్దిగా ఇలా జూమ్ చేసేసుకొని ఇలా సెట్ చేసేసుకోండి. సో ఇలా సెట్ చేసేసుకొని ఈ ఇమేజ్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసేసుకొని రైట్కి ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో నేను మీకు ఒక టెక్స్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, స్వీట్ హార్ట్ అని. సో ఆ PNGని కూడా ఇక్కడికి యాడ్ చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసేసుకొని ఇలా సెంటర్లో అయితే సెట్ చేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్, కొద్దిగా జూమ్ చేసేసుకొని. సో ఇలా సెట్ చేసి పెట్టేసుకొని ఈ టెక్స్ట్ ఇమేజ్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసేసుకొని రైట్కి ఇచ్చేసుకోండి. సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో నేను మీకు ఒక లవ్ హార్ట్ సింబల్ అయితే ఇస్తాను, సో అది కూడా ఇక్కడికైతే యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా యాడ్ చేసేసుకొని జూమ్ తక్కువ చేసేసుకొని ఇక్కడ పైన ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా సెట్ చేసుకొని ఈ ఇమేజ్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసేసుకోండి. సో ఇలా డ్రాగ్ చేసేసుకొని ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ పల్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో నేను మీకు ఒక ఫ్లవర్ PNG అనేది ఇస్తాను, అది కూడా సో ఇక్కడికి ఇలా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో కొద్దిగా ఇలా రొటేట్ చేసుకొని జూమ్ తక్కువ చేసేసుకొని సో ఇలా కింద సెట్ చేసేసుకొని అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా పెట్టేసుకొని ఈ ఇమేజ్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసేసుకోండి. సో డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఈ వీడియోకి అయితే సాంగ్ని అయితే యాడ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేయండి. ఆడియో పైన క్లిక్ చేస్తే మనకు ఆడియో బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు నచ్చిన సాంగ్ అయితే ఎక్కడ ఉందో అక్కడ నుంచి అయితే సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒక సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇలా సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేయగానే మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఒకసారి ఫైనల్గా అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పైన ఆరో సింబల్ ఉంది కదా, ఆరో సింబల్ పైన క్లిక్ చేసి సో రిజల్యూషన్ 720 పిక్సెల్, ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఇక్కడ కింద బిట్ రేట్ అనేది 4 MBPS పెట్టుకోండి. 4 MBPS పెట్టుకొని సో ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఈ ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే మనకు ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.